అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యొక్క అఫీషియల్ మార్క్ టెస్ట్లో ఉన్నటువంటి ఆన్సర్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా జీకేకి సంబంధించినటువంటి టోటల్ కంప్లీట్ చేసుకున్నాం, ఎక్స్ప్లెనేషన్ మొత్తం. ఇప్పుడు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో 15 క్వశ్చన్ డిస్కస్ చేస్తాం, 41 నుంచి 55 వరకు. మిగిలినటువంటి 56 నుంచి 70 క్వశ్చన్ వరకు నెక్స్ట్ వీడియో డిస్కస్ చేస్తాం. చూడండి, ఇలాంటి మోడల్స్ మనకు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి చూడండి ఈ విధంగా సాల్వ్ చేస్తాం. క్వశ్చన్ ఏ విధంగా అడిగారు, సో మనం ఎలా అర్థం చేసుకున్నాం క్వశ్చన్ని. సో మనం క్వశ్చన్ అనేటువంటిది ఏ విధంగా కొద్దిగా తప్పు అర్థం చేసుకున్నా కూడా మనకు ఆన్సర్ రాంగ్ అయిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ సింప్లిఫికేషన్ సంబంధించిన ప్రాబ్లం ఉంది. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 5 power 2 plus 15 by 9 plus 3 into 6 minus 2 of 3 is equal to. సో మరి దీన్ని ఒకసారి మనం సాల్వ్ అయితే చేద్దాం. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ అనేటువంటిది ఒకసారి ఇక్కడ 5 square plus 15. నేను ఇక్కడ మీకు నిదానంగా కూడా మీకు రాసి కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 square plus 15 by 8 plus 3 into 6 minus 2 of 3. సో మనకి ఇక్కడ ఏంటంటే బాడ్ మాస్ అనేటువంటి రూల్ ప్రకారమే మనం ఎప్పుడు కూడా ఈ యొక్క మనకు బాడ్ మాస్ అనేటువంటి రూల్ ప్రకారం ఎప్పుడు కూడా సింప్లిఫికేషన్ అంటే చేయాలి. ఫస్ట్ బి అంటే బ్రాకెట్స్లో ఉన్నటువంటిది ఏమన్నా ఉంటే అవి సాల్వ్ చేయాలి. దాని తర్వాత ఓ అంటే ఆఫ్ ఉండేటువంటిది సాల్వ్ చేయాలి. తర్వాత డివిజన్ సాల్వ్ చేయాలి. తర్వాత ఎం మల్టిప్లికేషన్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏ అడిషన్ సాల్వ్ చేయాలి. ఎస్ వచ్చేసి మళ్ళీ సబ్స్ట్రాక్షన్. సో అలా మనకు ఎప్పుడైనా సరే మనకు ఉన్నటువంటి సింప్లిఫికేషన్ క్వశ్చన్లో దీని ప్రకారమే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. సో ఎలా అంటే అలా సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్స్ తప్పు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడ్ మాస్ ప్రకారం బి బ్రాకెట్స్ అంటే ఇక్కడ బ్రాకెట్స్ ఏం లేవు కాబట్టి దీన్ని ఇంకా వేసి పెట్టేసేయాలి మనకు. తర్వాత ఓ అంటే ఆఫ్. ఇప్పుడు ఆఫ్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే ఇంటూ అనే అర్థం. ఆఫ్ అంటే ఏం లేదు, జస్ట్ ఇంటూ అనేటువంటి అర్థము. సో మల్టిప్లై చేయాలంటే అర్థమైందా? సో ఇప్పుడు దీన్ని ఇలాగే రాస్తున్నాను, మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఇంత లేట్గా నేను నీట్గా చెప్తున్నాను. సో నేను చేయాలనుకుంటే డైరెక్ట్గా ఒక లైన్లోనే ఆన్సర్ చెప్పగలను. సో కాబట్టి మరి ఇంత లేట్గా చేస్తే ఆన్సర్ చేయగలమా ఎగ్జామ్లో అనుకోవచ్చు. కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఒకవేళ తెలియని వాళ్ళు ఇప్పుడైనా నిదానంగానే నేర్చుకుంటారు ఉన్నటువంటి 10 రోజులైనా సరే అనే ఉద్దేశంతో ఇంకా నిదానంగా చెప్తున్నాను. 3 into 6 minus 2 of 3 అంటే ఏంటి? 2 into 3 అనే కదా అర్థము. 2 into 3 ఏమవుతుంది? డైరెక్ట్ వాల్యూ 6 అవుతుంది, అంతే కదా. 6 అనేటువంటిది అవుతుంది. సో అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం బాడ్ మాస్ రూల్ ప్రకారం వెళ్ళినట్టయితే నెక్స్ట్ ఏం చేయాలి? డివిజన్ చేసుకోవాలంటే ఇది సాల్వ్ చేసుకోవాలి. సో ఒకవేళ మనం ఇది సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ సాల్వ్ చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్పేది ఏంటంటే ఒకసారి నేను ఈ రూల్ ప్రకారం చేయకుండా చేస్తే మనకు ఆన్సర్ తప్పు వస్తుంది అనేది ఎలాగని చూపిస్తాను. ఇప్పుడు 6 minus 6 చేసేసుకొని మళ్ళీ 3 చేసుకుంటే ఏమవుతుందో చూద్దాం. 6 minus 6 ఎంత? 0. 0 into 3 ఏమవుతుంది? 0 అయిపోతుంది. ఇంకా మనకు అప్పుడు ఇది ఒక్క వాల్యూ ఆన్సర్ అవుతుంది. 5 square అంటే 25 plus 15, 40 by 8 అంటే 5 ఆన్సర్ వస్తుంది. సో 5 అనేటువంటిది ఆప్షన్లోనే లేదు అసలు కదా. అంటే ఇక్కడ రాస్తాను చూడండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 5 square అంటే 25 plus 15 minus 8 plus 3 ఇంటూ 6 minus 6 చేశారనుకోండి. ఇంటూ చేయకుండా 6 minus 6 చేస్తే ఏమి? 0 అవుతుంది. 3 into 0 0 అయిపోతుంది. ప్లస్ దీని వాల్యూ ఎంత? 40 by 8 plus 0 అంటే 8 1 8 5 40 అంటే 5 ఆన్సర్ వస్తుంది. ఆన్సర్లో ఆప్షన్లోనే లేదు. ఒకేలా కొన్నిసార్లు అలానే ఆప్షన్స్లో ఇస్తాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. కాబట్టి ఎప్పుడైనా సరే బాడ్ మాస్ సాల్వ్ చేసేటప్పుడు అంటే ఇలాంటి సింప్లిఫికేషన్ సాల్వ్ చేసేటప్పుడు బాడ్ మాస్ అనే రూలే ఫాలో అవ్వాలి. బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, తర్వాత ఎస్ సబ్స్ట్రాక్షన్ అటువంటిది. ఒకవేళ నెంబర్ మీద ఇలా బార్ ఇచ్చాడు అనుకోండి, అలా బార్ ఉన్నటువంటిది వెనుకలు. సో బార్ ఉన్నటువంటి దాన్ని మీరు ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఒకవేళ బార్ ఉంటే బార్ తర్వాత బ్రాకెట్స్, అలా బార్ అనేటువంటిది చాలా రేర్గా అడుగుతుంటాడు. సో ఒకవేళ ఏదైనా నెంబర్ మీద బార్ ఇస్తే ఫస్ట్ బార్ ఉన్నటువంటి దాన్ని సాల్వ్ చేయాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి, వి బాడ్ మాస్ అని అంటుంటారు. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలి? మనకు ఆఫ్ అయిపోయిన తర్వాత ఏంటి? డివిజన్ చేయాలి. డివిజన్ అంటే ఇదే. సో దీని వాల్యూ ఏమవుతుంది? 5 square అంటే ఎంత? 25 plus 15 ఏంటండి? ఇక్కడ చేసాం కదా, 40 by 8 డైరెక్ట్ రాసేసుకోవచ్చు. ప్లస్ 3 into 6 ఎంత? ఇది ఇప్పుడు ఏమైంది? మనం ఇక్కడ ఏం చేస్తాం? డివిజన్ చేసేస్తాం. డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ ఏంటి? ఇక్కడ 3 into 6 మల్టిప్లికేషన్ ఉంటుంది టర్మ్ ఉంది కాబట్టి 3 into 6 18 minus 6. ఇప్పుడు 8 1 8 5 40. సో అంటే అప్పుడు ఏమవుతుంది? 5 plus 18 minus 6. సో 5 8 ఎంత అండి? 23. 23లో ఆరబోతే ఎంత అండి? 17 కదా. ఆప్షన్ 1 ఉన్నటువంటి 17 అనేటువంటిది ఇక్కడ మీకు కరెక్ట్ అయినటువంటి సమాధానం అయితే అవుతుంది. సో మనం ఈ విధంగా అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఈ యొక్క మ్యాథ్స్ క్వశ్చన్లు సాల్వ్ చేసేటప్పుడు ఇలాగనే సాల్వ్ చేయాలి. ఇలా కాకుండా మీరు ఏ విధంగా కొద్దిగా తప్పు చేస్తే కూడా మీకు ఆన్సర్స్ అన్నీ కూడా మారిపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా కూడా మీరు బాడ్ మాస్ ప్యాటర్న్నే ఫాలో అవుతూ ఆన్సర్స్ అయితే సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనం ఇప్పుడు పరిశీలిద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ ఇలా బాడ్మాస్ రూల్ ప్రకారం సింప్లిఫికేషన్ ఉన్నటువంటి ప్రాబ్లం ఇచ్చాడు. సో చెప్పలేము, ఒక్కొక్క షిఫ్ట్లో 2-3 ఒకే రకమైన మోడల్స్ కూడా అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి దీన్ని కూడా బాడ్మాస్ ప్రకారం మనమైతే ఇప్పుడు సాల్వ్ అయినటువంటిది చేద్దాం. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారనేటువంటిది ద వాల్యూ ఆఫ్ 60 డివైడెడ్ బై 2 ఇంటూ 5 ప్లస్ 5 ఇంటూ 2 క్యూబ్డ్ మైనస్ 15 అనేటువంటిది క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. దీన్ని అయితే మనం సాల్వ్ చేద్దాం. సో మీకు జూమ్ గున్ చేస్తున్నాను. సో చూడండి 60 డివైడెడ్ బై ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, బాడ్మాస్ ప్రకారం బ్రాకెట్లో సాల్వ్ చేయాలి. కాబట్టి డివైడెడ్ బై అలా పెట్టుకుని బ్రాకెట్లో అది ఏంది 2 ఇంటూ 5 ఏమవుతుంది 10, తర్వాత ప్లస్ 5 ఇంటూ 2 క్యూబ్డ్ మైనస్ 15 అలాగే రాసేసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెక్స్ట్ ఏం చేయాలి, బ్రాకెట్ అయిపోయిన తర్వాత డివైడ్ బై చేయాలి. అంటే 60/10 వస్తుంది. ప్లస్ 5 ఇంటూ 2 క్యూబ్ అంతా ఏం రాయొచ్చు 8 రాసేయచ్చు డైరెక్ట్గా. మైనస్ 15 10 ఒకట్ల 10 6 60 6 ప్లస్ 5 8 ఎంత అండి 40 మైనస్ 15 అంటే 40 ప్లస్ 6 46 మైనస్ 15 46లో 15 పోతే ఏమవుతుందండి 31 కదా. సో ఆప్షన్ బిలో ఉన్నటువంటి 31 అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. సో ఇక్కడ కూడా మనం బాడ్మాస్ రూల్లో యూజ్ చేస్తాం. సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు సింప్లిఫికేషన్ కాదు ఎప్పుడైనా సరే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ప్యాటర్న్ ప్రకారమే సాల్వ్ చేసుకోవాలి. సో అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మూడో క్వశ్చన్ చూడండి, ద వాల్యూ ఆఫ్ 1/0.05 ఆఫ్ 2/5 ఈజ్ ఈక్వల్ టు. సో దీని వాల్యూ ఏమవుతున్నటువంటిది ఇక్కడ ఇది అడుగుతున్నాడు. సో దీన్ని అయితే మనం చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ 1/0.05 ఆఫ్ అంటే ఏం చెప్పాను ఇప్పుడే ఇంటూ అని చెప్పాను కదా, ఆఫ్ అంటే ఇంటూ రాసేసుకోవాలంతే. ఇంటూ 2/5 ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. సో మనము ఈ ఇక్కడ ఉన్నటువంటి డైరెక్ట్గా చేసేద్దాం. 2/5 ఇంటూ 5 ఏమవుతుంది 25 కదా. 0.25 2/0.25 అంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి రెండు నెంబర్లను రిమూవ్ చేసుకోవడం అంటే పాయింట్ రిమూవ్ చేసుకోవడానికి నేను ఇక్కడ పాయింట్ తర్వాత రెండు నెంబర్లు ఉన్నాయి కాబట్టి 100తో డివైడ్ చేస్తున్నాను. పైన కూడా 100తో డివైడ్ చేస్తే 1 క్యాన్సల్ అయిపోతే ఇదే వాల్యూ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం పాయింట్స్ రిమూవ్ చేసుకోవడానికి పైన కింద 100తో మల్టిప్లై చేస్తాం. పైన నెంబర్ కింద నెంబర్ అప్పుడు ఏమవుతుంది పైన 200 అవుతుంది, కింద ఏమవుతుంది 25 అవుతుంది అంతే కదా. 0.25 ఇంటూ 100 ఏమవుతుంది 25 అవుతుంది. 2 ఇంటూ 100 200 అవుతుంది. 25 ఒకట్ల 25 8 200. సో అంతే కదా 8 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4లో ఉన్నటువంటి 8 అనేటువంటిది ఇక్కడ మీకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. నెక్స్ట్ చూద్దాం. ద స్మాలెస్ట్ నెంబర్ దట్ విల్ బి ఎగ్జాక్ట్లీ డివైడెడ్ బై 625 and 250. మరి కింద ఇచ్చినటువంటి నెంబర్స్లో మరి 625 మరియు 250తో మనకు భాగించబడినటువంటి ఎగ్జాక్ట్ డివిజిబుల్ నెంబర్ అడుగుతున్నాడు. సో ఒకసారి మీకు తెలుగులో కూడా క్వశ్చన్ అటువంటి కన్వర్ట్ చేద్దాం. 625 మరియు 250 నిశ్చేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య కింది వాటిలో ఏ సంఖ్య మనకు ఈ రెండింటిలోనూ భాగించబడాలి, అది చిన్న సంఖ్య ఇక్కడ వచ్చినటువంటి నెంబర్స్లో. సో ఒకసారి దీన్ని మనము పరిశీలించినట్టయితే క్వశ్చన్స్లో చూడండి ఇక్కడ నెంబర్స్ ఏమేమి ఇచ్చాడు 625 250 ఈ రెండింటితోనూ ఆ నెంబర్ డివైడ్ అవ్వాలి. సో ఇప్పుడు 850 ఉంది ఆప్షన్ 1లో. ఇది మనకు 250తోనూ డివైడ్ కాదు, తర్వాత 620తోనూ డివైడ్ కాదు, ఈ 650 కాబట్టి ఇది ఆన్సర్ అనేటువంటిది తప్పు. నెక్స్ట్ 625 అనేటువంటిది ఇది వచ్చేసి 625తో డివైడ్ అవుతుంది కానీ 250తో ఇది ఫ్యాక్టర్ అవుతుందా కాదు. 250 ఒకట్ల 250 250 2 500 250 3 750. సో ఇక్కడ కూడా మనకి 25 రాదు కాబట్టి ఈ 625 కూడా తప్పే. నెక్స్ట్ 1250. సో 625 ఇంటూ 2 ఎంత అండి 1250. సో ఇది మల్టిప్లై అవుతుంది. తర్వాత 250 ఇంటూ 5 ఎంత అండి 1250. కాబట్టి ఇది కూడా మనకు మల్టిప్లై అవుతుంది. సో ఈ రెండు నెంబర్తో ఈ నెంబర్ అనేటువంటిది డివైడెడ్ బై అవుతుంది, భాగించబడుతుంది 1250. 1250/625 అంటే ఏమవుతుంది 2 625 ఒకట్ల 625 2. అదే మనకు 250 తీసుకుంటే 250 ఒకట్ల 250 మనకు 1250. సో కాబట్టి ఈ రెండు నెంబర్లతో డివిజ్ అవుతుంది. ఇంకా దీనికంటే ఇది పెద్దది కదా, అయినప్పటికీ ఇది ఏం డివిజిబుల్ అవ్వదు. కానీ కనిష్ట సంఖ్య అంటే కాబట్టి చిన్న సంఖ్య ఇది దీంట్లో 1250 కాబట్టి మనకు డివిజిబుల్ అయ్యేది ఎగ్జాక్ట్గా ఈ రెండు నెంబర్లతో. కాబట్టి 1250 ఏంటంటే మనకి ఇక్కడ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. The greatest number that will divide 242, 634, 358 leaving the remainder 2, 4 and 8 is. మరి ఇక్కడ తెలుగులో కూడా మీకు క్వశ్చన్ చూసుకున్నట్టయితే 242, 634 మరియు 358లను భాగించినప్పుడు వరుసగా 2, 4 మరియు 8లను శేషంగా ఇచ్చేటువంటి అది పెద్ద సంఖ్య. మరి కింది సంఖ్యలలో మనకు దేనితో భాగించినప్పుడు మనకు కింది చిన్న నెంబర్స్లో ఏ నెంబర్తో భాగించినప్పుడు ఇక్కడ 2, 4, 8 అనేటువంటి శేషాలు అనేది వస్తాయి ఈ నెంబర్స్ భాగించినప్పుడు. అంటే 242ని నెంబర్తో భాగిస్తే 2 శేషము, 634 4 శేషము, తర్వాత 358కి 8 శేషం వస్తుంది. అందులో వచ్చేటువంటి పెద్ద సంఖ్య ఏదని అడిగాడు. ఇప్పుడు 10 చూద్దాం. 10తో చేసినప్పుడు మనకు 242తో అంటే చేసినప్పుడు 2 రిమైండర్ వస్తుంది అంతే కదా. ఎగ్జాక్ట్గా 224 × 10 240 అంటే 2 రిమైండర్. నెక్స్ట్ 634తో చేస్తే 63 × 10 630 అంటే 4 రిమైండర్ వస్తుంది. తర్వాత 10 ×
358 అంటే ఇక్కడ మనకు 350 10 × 35 350 అప్పుడు 8 మిగులుతుంది. అంటే 2, 4, 8 రిమైండర్గా వచ్చాయి 10తో భాగించినప్పుడు. కాబట్టి మనకి ఇది ఆన్సర్ అవుతుంది. అది పెద్ద సంఖ్య అన్నాడు, కానీ చిన్న సంఖ్యలు ఇంకా మిగిలినవన్నీ పెద్ద సంఖ్యలు ఉన్నాయి. ఒకసారి వీటితో ఈ నెంబర్ భాగించబడతాయా, భాగించబడినప్పుడు ఏమన్నా ఈ రిమైండర్లు వస్తాయనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇప్పటికైతే ఇది దీంతో చేసినప్పుడు మాత్రం ఇలా రిమైండర్స్ వచ్చాయి ఇది వీడిచ్చిన ప్రకారం, కాబట్టి ఇది కరెక్ట్. ఇది కూడా ఒక ఆప్షన్. ఇప్పుడు 35 చూద్దాం. 35తో చేసినప్పుడు 35 × 2 ఎంత 70. సో 70 అయినప్పుడు 35 × 4 140 అవుతుంది. 35 × 6 ఏమవుతుంది 2 10 అవుతుంది. సో 35 × 7 చేసినప్పుడు కూడా మనకి ఏమవుతుంది 245 అలా అవుతుంది. కానీ ఇక్కడ దీంతో చేసినప్పుడు 30తో చేసినప్పుడు మనకు ఎక్కడ కూడా మనకు రిమైండర్ 2 రావట్లేదు. కాబట్టి ఇది ఇంకా ఇది రాలేదనుకో, ఒకటి రాకపోయినా కూడా ఇంకా మిగిలిన నెంబర్స్ చూడాల్సిన అవసరం లేదు, కాబట్టి ఇది రాదు. 70తో చేసినప్పుడు కూడా 7 × 21 7 × 4 28 280 అవుతుంది. 7 × 2 10 అవుతుంది. అప్పుడు కూడా మనకు దాదాపుగా 32 రిమైండర్ వస్తుంది, కానీ 2 రిమైండర్ రావట్లేదు, కాబట్టి ఇది కూడా తప్పు. ఇంకా 45తో చేసినప్పుడు కూడా 45 × 5 225 అవుతుంది. సో అప్పుడు కూడా మనకు రిమైండర్ దాదాపుగా మనకు 17 రిమైండర్ వస్తుంది, కాబట్టి ఇది కూడా మనకు తప్పు అవుతుంది. మనకు ఎగ్జాక్ట్గా 2, 4, 8 శేషాలు ఇచ్చేటువంటి నెంబర్ ఏదంటే 10 మాత్రమే. 10తో డివైడ్ చేసినప్పుడు మాత్రమే ఈ నెంబర్లను 2, 4, 8 రిమైండర్స్ రావడం జరుగుతుంది. సో అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్లో మళ్ళీ ఏమి ఇచ్చాడు √1600 + √81. సో ఇది కూడా చాలా ఈజీనే, ఏం పెద్ద కష్టమైతే కాదు, మీకు రూట్ వాల్యూస్ వచ్చి ఉండాలంతే. సో మనకు √1600 వాల్యూ ఎంత అండి 40. √1600 వాల్యూ 40. √81 వాల్యూ ఎంత అండి 90. సో ఎలా రాస్తున్నామంటే 1600 ఏం రాస్తున్నాను అంటే 40 × 40 రాస్తున్నాను. అంటే 40 × 40 ఎంత √1600 కదా. ఇప్పుడు 40 × 40 40 స్క్వేర్గా రాసుకుంటాను. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే 40 వస్తుంది. ఇప్పుడు 81 9 × 9 81. దీన్ని ఏం రాసుకోవచ్చు 9 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి ఎప్పుడు కూడా క్యాన్సిల్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఉంటే ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది 9 ఆన్సర్ వస్తుంది. కాబట్టి 49. ఇప్పుడు ఏమైంది స్క్వేర్ రూట్ ఆఫ్ √1600 బదులు నేను 40 రాసుకుంటున్నాను. √81 బదులు 9 రాసుకుంటున్నాను. అప్పుడు ఏమైంది √49. √49 వాల్యూ ఏమవుతుందండి 7 × 7గా రాసుకోవచ్చా √49ని. అప్పుడు ఏమవుతుంది √7 స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుందండి 7 మిగులుతుంది, అంతే కదా. ఆప్షన్ బిలో ఉన్నటువంటి 7 అనేది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. నెక్స్ట్ చూద్దాం. సో వాట్ విల్ బి ద రెసిప్రోకల్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ 5/3 and 27/4. సో ఈ క్వశ్చన్లో మీరు క్వశ్చన్ని ఏ మాత్రం ఎక్కడ తప్పు చేస్తా కూడా మీకు ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రెసిప్రోకల్స్ అనేటువంటిది అంటే రివర్స్ అనే అర్థం, విలోమాలు. సో తెలుగులో కూడా మీకు ఒకసారి క్వశ్చన్ చూద్దాం. 5/3 మరియు 27/40 వృత్కమాలు. సో వృత్కమాలు అంటే మీన్స్ ఇన్వర్స్ రెసిప్రోకల్స్ యొక్క లబ్ధము యొక్క వృత్కమం ఎంత. మనం ఏం చేయాలంటే మొదట, సో నేను ఇప్పుడు దీని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వాట్ విల్ బి ద రెసిప్రోకల్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ 5/3 and 27/40 అనేటువంటిది ఇచ్చాడు. సో నేను ఇక్కడ మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ప్రోడక్ట్ అంటే ఏంటి ఇంటూ చేయాలి. సో ఏంటి ఇంటూ చేయాలి, ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ యొక్క రెసిప్రోకల్స్ మీన్స్ ఇన్వర్స్ అంటే రివర్స్ చేయడం. 5/3 అంటే మనం ఏం రాయాలంటే 3/5 ఇంటూ 27/40ని 40/27 రాసుకోవాలి. అంటే ఈ యొక్క రెసిప్రోకల్స్ అంటే 5/3 మరియు 27/40 రెసిప్రోకల్స్ ఏమవుతాయి, వాటి రివర్స్లు అంతే. 5/3కి 3/5, 27/40కి 40/27. తెలుగులో అయితే వృత్క్రమాలు అంటారు రెసిప్రోకల్స్ని. సో వీటి లబ్ధం అన్నాడు, వీటి లబ్ధం చేయాలి ఫస్ట్. ఇప్పుడు 5 1 5 8 3 1 3 9 27. సో అప్పుడు ఏమైంది 8/9 వచ్చింది మనకు ఆన్సర్. 8/9 వచ్చింది ఆన్సర్. మనకు ఆప్షన్లో ఉంది 8/9 ఉంది కదా ఆప్షన్ బిలో. మళ్ళీ ఇదేనా ఆన్సరు? ఇది కాదు ఆన్సరు. ఏంటి ఈ వచ్చినటువంటి ప్రోడక్ట్స్ యొక్క రెసిప్రోకల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రెసిప్రోకల్ అయ్యాయి. మళ్ళీ ఇక్కడ వచ్చినటువంటి ఆన్సర్కి మళ్ళీ రెసిప్రోకల్. 8/9 యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది 9/8 అవుతుంది. కాబట్టి 9/8 అంటే ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రోడక్ట్స్ యొక్క రెసిప్రోకల్ ఫస్ట్ కనుక్కొని ఆ వచ్చినటువంటి రెసిప్రోకల్కి మళ్ళీ రెసిప్రోకల్ రాయాలి. సో అర్థమైందా? ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ యొక్క ఉత్క్రమాలు రాసి ఆ వచ్చినటువంటి ఉత్కం నెంబర్ యొక్క మళ్ళీ ఉత్కం రాయాలి ఇక్కడ తెలుగులో చూసుకున్నట్టయితే. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 9/8 ఆప్షన్ 1. సో అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 48వ క్వశ్చన్ అండి. సో ఏ పర్సన్ స్పెండ్స్ 1/4 of his or her salary on education and 1/3 on food and keeps the remaining amount aside for savings. The salary of the person per month is 60,000. Then his or her savings per month is. సో తెలుగులో కూడా మీకు ఒకసారి క్వశ్చన్ వినిపిస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఒక వ్యక్తి తన జీతంలో 1/4 వంతు చదువు పైన 1/3 వంతు ఆహారం మీద ఖర్చు చేసి మిగిలినంతా కూడా పొదుపు చేసుకుంటాడు. మొత్తం మీద అతని జీతం చూసుకున్నట్టయితే 60,000 వస్తుంది. మరి ఇప్పుడు పొదుపు చేసుకున్నటువంటి అమౌంట్ ఎంత మిగిలిస్తున్నాడు పొదుపు అనేది కనుగొమన్నాడు. సో చాలా సింపుల్ బిట్టు, పెద్ద కష్టమైతే కాదు. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాటువంటిది ఒకసారి మళ్ళీ. సో మొత్తం కూడా మనకు
ఒక భాగం అనుకుంటే ఒక భాగంలో మనకు ఏమవుతుంది, ఒక భాగంలో టోటల్ ఒక భాగం అనుకుంటే అందులో 1/4 వంతు ఏమి చదువు మీద పోతుంది, తర్వాత దీనికి తోడుగా 1/3 భాగం ఆహారం మీద పోతుంది. అంటే ఈ వచ్చేటువంటి జీతం ఒక భాగం అనుకుంటే 1/4 చదువు, 1/3 ఆహారం పోతే ఇక మిగిలేదంతా సేవింగ్స్, మిగిలిన భాగం సేవింగ్స్. సో ఆ పార్ట్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఒక భాగం వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 60,000 ఇచ్చేసాడు. అంటే టోటల్ జీతం ఒక భాగం అంటే టోటల్ జీతం 60,000 ఇచ్చాడు. ఆ జీతంలోనే వీళ్ళు ఇవి కట్ చేస్తే పొదుపు ఎంతో మనం ఫ్రాక్షన్ రూపంలో వస్తుంది. 1 మైనస్ ఇప్పుడు దీనికి చేస్తే 4 3కి ఎంత అంటే ఎల్సిఎం 12. సో ఇప్పుడు 1/4 × 12 అంటే ఏమొస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. సో ఇక్కడ ఇవి చేయడం తెలుసు కదా మనకు. 1/4 + 1/3 అంటే మనం ఏం రాయొచ్చు, 4 3కి ఎల్సిఎం ఎంత 12. సో ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ ఏం రాసుకోవాలి, 1/4 × 12 + 1/3 × 12. అప్పుడు 4 1 4 3 3 1 3 4. అప్పుడు ఏమవుతుంది, 3 + 4/12 అంటే 7/12 దీని వాల్యూ వస్తుంది డైరెక్ట్గా. సో 1 - 7/12 వస్తుంది. 1 - 7/12 అంటే 12 1 12 - 7/12 అంటే 5/12 వస్తుంది. అంటే 5/12 అనేటువంటిది ఏంటి, సేవింగ్స్. అదే కదా ఈ ఫ్రాక్షన్ ఏంటి, అతను మిగిలిస్తున్నాడు. ఈ మిగిలిస్తున్న 5/12ని డబ్బుల రూపంలో మార్చాలి మనము. ఇప్పుడు ఇక్కడ ఒక భాగం ఎంత, 60,000. సో దానికి వచ్చే శాలరీ ఒక భాగం అనుకున్నాం కదా, ఈ ఒక భాగం 60,000 అయినప్పుడు 5/12 వాల్యూ ఏమవుతుందంటే తెలుసుకోవాలి. సో ఒక భాగము 60,000 అయినప్పుడు 5/12 వాల్యూ ఏమవుతుందంటే 5/12 × 60,000 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే 12 1 12 5 60 3 సున్నాలు అలాగే ఉంటాయి. 5,000 × 5 ఎంత అండి, 25,000. సో అతను ఎంత మిగిలిస్తున్నాడు అంటే 25,000 రూపాయలు మిగిలిస్తున్నాడు. ఆప్షన్ 4లో ఉంది 25,000 అనేటువంటిది. సో 25,000 అంటే మనకు ఆప్షన్ 4లో అయితే ఉంది, చూడొచ్చు. సో మనకు ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదే ఒకవేళ మనకు ఇది ఒకవేళ చదువు మీద ఎటువంటి ఖర్చు అడిగారు అనుకుంటే 1/4 × 60,000 అంతే. 1/4 × 60,000 చేస్తే ఏమొస్తుంది, 15,000 వస్తుంది. చదువు మీద 15,000 ఖర్చు చేస్తున్నాడు. అదే ఆహారం మీద అంటే 1/3 × 60,000 3 1 3 20,000 మొత్తం ఎంత 20,000 ఖర్చు చేస్తున్నాడు. ఇప్పుడు మొత్తం టోటల్ కొడితే మనకు 60,000 వస్తుంది చూడండి. ఇది 15,000, ఇది ఒక 20,000 35,000 అయింది. ఇంకా ఇక్కడ 25,000 టోటల్ 60,000 జీతం సరిపోయింది అతనికి. సో 15,000 చదువు మీద, 20,000 ఆహారం మీద, 25,000 వచ్చేసి పొదుపు చేస్తున్నాడు. సో ఇక్కడ పొదుపు అడిగాడు కాబట్టి పొదుపు మాత్రమే రాయాలి. నేనేమంటే ఇవి కూడా ఆన్సర్, ఇవి ఫ్రాక్షన్స్ కూడా డబ్బుల రూపాయలుగా మార్చి చెప్పాను అంతే. ఒకవేళ అలా అడిగినా కూడా ఎలా చేయాలంటే దానికోసం. సో అర్థమైంది అనుకుంటా. అర్థం కాని వాళ్ళు ఏం లేదు, ఈ వీడియోని స్కిప్ చేయాలంటే బ్యాక్ 10 సెకండ్స్ వెళ్తే మళ్ళీ ఇంకోసారి చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ చూద్దాం. హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ 200 and 500 కంప్లీట్లీ డివిజిబుల్ బై 3 4 5. సో ఇలాంటి క్వశ్చన్లు ఎలా చేయాలంటే చూడండి, కింది వాటిలో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ అయితే కొన్ని ఉన్నాయి. అంటే 200 నుంచి 500 మధ్య, అంటే 201 నుంచి 499 మధ్య ఈ సంఖ్యల్లో ఇది అంటే 201 నుంచి 499 వరకు సంఖ్యలు అన్నీ ఉంటాయి. 201 202 203 అలా అప్ టు 499 వరకు. ఈ సంఖ్యల్లో 3 4 5 ఈ మూడింటి నెంబర్తోనూ డివిజిబుల్ కావాలి. ఆ నెంబర్ అనేటువంటిది ఈ 3 నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి. అటువంటి నెంబర్లు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. అటువంటి నెంబర్లు కనుక్కోవడానికి ఏం లేదు, వాడు ఏమేమి నెంబర్లు ఇచ్చినాడో ఆ మూడింటికి ఎల్సిఎం కనుక్కోవాలి. 3 4 5 ఎల్సిఎం ఏమిటి, సో అన్నీ కూడా సపరేట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 × 4 12 12 5 60. ఎల్సిఎం ఏమవుతుంది 60. కాబట్టి ఇప్పుడు ఈ 201 నుంచి 499 మధ్య ఉండేటువంటి నెంబర్స్లో 60తో ఏవైతే మల్టిపుల్స్ ఉంటాయో ఇంకా అవే నెంబర్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 63 ఎంత అండి, 180. కాబట్టి ఇది 200 లోపలే ఉంది కాబట్టి ఇది మనకు రాదు. నెక్స్ట్ 64లా ఎంత అవుతుంది, 6 4 24 అంటే 240 అవుతుంది. తర్వాత 65లా 300, 66లా 360, తర్వాత 67లా 420, 68లా 480, తర్వాత 69లా 540. 540 అంటే మనకు 499 పైన కాబట్టి ఇది రాదు. ఇది తీసేస్తే మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 240 అనేది ఇక్కడ ఈ మధ్యలో ఉంటుంది, 300 ఇక్కడే ఉంటుంది, 360 కూడా ఈ నెంబర్స్ మధ్యలో ఉంటుంది, 420 కూడా ఈ నెంబర్స్ మధ్యలో ఉంటుంది, 480 కూడా ఈ నెంబర్స్ మధ్యలో ఉంటుంది. మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5. మొత్తం ఎన్ని ఉన్నాయి అలాంటి సంఖ్యలు, 3 4 5తో భాగించబడేటువంటిది 201 నుంచి 499 మధ్య, అంటే 200 నుంచి 500 మధ్య ఎన్ని ఉన్నాయి, 5 నెంబర్లు ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 3లో ఉన్నటువంటి 5 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. సో ఏం లేదు, ఆ నెంబర్స్కి ఎల్సిఎం కనుకుంటాం. ఆ ఎల్సిఎంస్ వచ్చిన దాంతో వాటి మధ్యలో వాటి ఫ్యాక్టర్స్ ఏమి ఉన్నాయి తీసుకుంటే సరిపోతుంది అంతే. నెక్స్ట్ చూద్దాం. When a number is divided by 84, it gives 27 as remainder. If the same number is divided by 6, then the remainder is. సో ఇది చూడండి, ఇది కూడా ఇలాంటి మోడల్ ఎక్కువ అడుగుతాడు ఎస్ఎస్ ఎగ్జామ్స్. కానీ టీసీఎస్ కండక్ట్ చేస్తుందంటే ఆల్మోస్ట్ అదే ఎగ్జామ్ సరే లెవెల్ కొద్దిగా తేడా ఉంటుంది, కానీ సేమ్ మోడల్సే వస్తుంటాయి. సో ఒక సంఖ్యని 84చే భాగించినప్పుడు 27 అనేటువంటిది శేషంగా వస్తుందన్నమాట. అదే సంఖ్యను 6చే భాగించినప్పుడు శేషం ఎంత,
సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏంటంటే, సో ఒక సంఖ్య, ఆ సంఖ్యను 84చే భాగించినప్పుడు, సో 84చే భాగించినప్పుడు ఏమవుతుంది, 84 భాగించినప్పుడు 27 రిమైండర్ వచ్చిందంటే అప్పుడు ఏమర్థము, ఆ సంఖ్య 84 కంటే 27 పెద్దగా ఉందనే అర్థము. అప్పుడు ఏమవుతుంది ఆ సంఖ్య. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఇక్కడ వచ్చేది 84 + 27 చేయాలి. ఇలా ఇచ్చినప్పుడు 84 + 27 ఏదైతే స్టేజ్ ఇచ్చిండో దాన్ని వాడు ఇచ్చిన నెంబర్కి కూడాలి. 7 4 11, 8 9 10 11 అంటే అప్పుడు నెంబర్ ఏమైంది, ఆ నెంబరు 111 అయింది. ఆ నెంబర్ ఏమైంది 111 అయింది. సో ఇప్పుడు 111 అనేటువంటిది మనం 84తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, 84 1 84, మనకి రిమైండర్ 27 కదా వచ్చేది. సో వాడు అదే ఇచ్చాడు, అది ఇలా ఇచ్చినాడు. దీన్ని మనం ఏం చేసాము, ఆ నెంబర్ ఏంటో కనుక్కున్నాం. ఆ వచ్చిన నెంబర్ని ఇప్పుడు ఈ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఆర్తో భాగించినప్పుడు, అంటే ఆర్తో డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి రిమైండర్ ఎంత అడుగుతున్నాడు. సో అప్పుడు మనం ఆర్ని 11తో 111ని ఆర్తో భాగించినప్పుడు, సో 6 1 6, 5 రిమైండర్ వస్తుంది, 51 అవుతుంది. 6 6 36, సో 6 8 ఎంత అండి 48. అప్పుడు ఏమైంది 3 రిమైండర్ వస్తుంది. సో 18 సో 108 కదా మనకు తెలిసిందే. సో డైరెక్ట్గా 3 LCM అంటే 3 రిమైండర్ అంటే రావడం జరిగింది. సో ఆప్షన్ 1లో ఉన్నటువంటి 3 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ సంఖ్యను మనము 6తో భాగిస్తే 3 రిమైండర్ వస్తుంది. అదే సంఖ్యను 84తో భాగించినప్పుడు 27 రిమైండర్ వచ్చింది అన్నాడు. మరి ఆ సంఖ్యను 6తో భాగిస్తే ఎంత రిమైండర్ అంటే 3 రిమైండర్ వస్తుంది. సో అర్థమైందా. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 51వ ప్రశ్న. సో ఇఫ్ x is to y is equals to 3:2, then the value of 2x + 3y by 5x + 7y. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ మనకు x వాల్యూ y వాల్యూ అంటే ఆల్మోస్ట్ అక్కడ రేషియో టైప్లో ఇచ్చాడు. దాన్ని నెంబర్స్గా రాసేసుకొని దాన్ని మనము సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే సరిపోతుంది దాని వాల్యూస్లో. చూడండి, x is to y అంటే x/y రాసుకోవచ్చు. 3:2 అంటే 3/2గా రాసుకోవచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది, x వాల్యూ 3 y వాల్యూ 2. సో x వాల్యూ 3 y వాల్యూ 2 అనేది తెలిసిపోయింది. ఇంకా డైరెక్ట్గా దీంతో x వాల్యూ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అది సరిపోతుంది. x వాల్యూ ఎంత 2x అంటే 3 ప్లస్ y వాల్యూ ఎంత 2 × 3 ప్లస్ 3 × y వాల్యూ 2 బై 5 × 3 ప్లస్ 7 × 2. సో x వాల్యూ y వాల్యూ వాడే ఇచ్చాడు. x/y = 3/2 అన్నప్పుడు x = 3 అవుతుంది, y = 2 అవుతుంది. రేషియో అంటే ఇస్టు అంటే మనకి ఏమి డివైడెడ్ బై అని అర్థం. సో అర్థమైందా. సో ఇంకా అక్కడ ఇచ్చినట్టు x y వాల్యూలు ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేసాం. అప్పుడు ఏమైంది, 2 3 6, 3 2 6, తర్వాత 5 3 15, తర్వాత 7 2 14. అప్పుడు ఏమైంది 6 6 ఎంత అండి 12, 15 14 ఎంత అండి 29. సో అప్పుడు ఏమైంది ఆన్సర్ 15/29 వచ్చింది. కాబట్టి ఆప్షన్ 4లో ఉన్నటువంటి 12/29 వచ్చింది. ఆప్షన్ 4లో ఉన్నటువంటి 12/29 అనేటువంటిది మనకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో అంతే, x is to y లో ఉన్నదాన్ని x/y రాసుకున్నాం, 3 is to 2లో ఉన్నదాన్ని 3/2గా రాసుకున్నాం. అప్పుడు x వాల్యూ y వాల్యూ ఉంటుంది క్వశ్చన్లోనే తెలిసిపోయింది మనకు. ఆ x వాల్యూని డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేటువంటిది రావడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం 52వది. ద రేషియో ఆఫ్ 2 numbers is 2:3 and their product is 736. ద స్మాలెస్ట్ నెంబర్ బిట్వీన్ ద 2 numbers is. సో తెలుగులో కూడా మీకు ఒకసారి చదివి వినిపిద్దాం. సో 2 సంఖ్యల నిష్పత్తి 2:3 అంట. అయితే వాటి లబ్ధం అనేటువంటిది 726 అన్నాడు. మరి అయితే అందులో కనిష్ట సంఖ్య అనేటువంటిది అడుగుతున్నాడు. సో ఇలాంటి ప్రశ్నలు ఎలా చేయాలంటే కూడా చూద్దాం. ఇది కూడా చాలా ఈజీగా సింపుల్ బిట్స్ అన్నీ కూడా మనకు. సో 2 సంఖ్యలు అనేటువంటిది మనకు తెలియదు, అవి నిష్పత్తిలో ఇచ్చాడు కాబట్టి దాన్ని ఒకదాన్ని 2x అనుకుందాం, ఇంకొక దాన్ని 3x అనుకుందాం. సో మనకు నిష్పత్తి రూపంలో ఇచ్చాడు కాబట్టి 2:3 అని, ఒకదాన్ని 2x అనుకుందాం సంఖ్యని, ఒకదాన్ని 3x అనుకుందాం. మనకి x వాల్యూ కనుక్కుందాం. ఫస్ట్ x వాల్యూ కనుక్కోవడానికి వాడు క్లూకి ఏమి ఇచ్చాడు, లబ్ధం ఇచ్చాడు. ఇవి 2 నెంబర్లు, ఇది ఒక నెంబర్, ఇది 2 నెంబర్లు. దీనిలో చిన్న నెంబర్ ఏది, ఇంకా 2x అనేది చిన్న నెంబర్ కాబట్టి మనకు కనుక్కోవాలి కనిష్ట సంఖ్య అంటే చిన్న నెంబర్ కనుక్కోవాలి, 2x వాల్యూ కనుక్కోవాలంతే. సో మనకి x వాల్యూ రావాలంటే వాడు క్లూగా వాటి లబ్ధం ఇచ్చాడు. లబ్ధం అంటే ఏంటి, ప్రోడక్ట్ అంటే ఇంటూ, అంటే 2x × 3x వాల్యూ ఏమి ఇచ్చాడు 736 ఇచ్చాడు. 2x × 3x ఏమవుతుంది 2 3 = 6, x × x ఏమవుతుంది x², 6x² = 736. 6 1 6, 1 6, తర్వాత 1 రిమైండర్ 12 అవుతుంది. అక్కడ 6 2 12, 6 1 6, x² ఏమొచ్చింది 121 వచ్చింది. ఇప్పుడు x² = 121 ఏమని రాసుకోవచ్చు, 11² రాసుకోవచ్చా, 11 × 11 121 కదా. ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, మనకు x వాల్యూ ఏమవుతుంది 11 అవుతుంది. x వాల్యూ ఏమవుతుంది 11. మనకు కావాల్సింది ఏంటి 2x వాల్యూ, 2 × 11 ఏమవుతుంది 22. అదే పెద్ద నెంబర్ అనుకోండి 3x వాల్యూ 3x అవుతుంది, అంటే 3 × 11 ఏమవుతుంది 33. మనకు కావాల్సింది చిన్న నెంబర్ కాబట్టి కనిష్ట సంఖ్య కాబట్టి 22, అదే పెద్ద సంఖ్య అయితే 33. ఇక్కడ కనిష్ట సంఖ్య కాబట్టి 22 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4లో ఉంటుంది 22. చూడండి మీరు ఇక్కడ ఆన్సర్ ఎక్కడ మధ్యలో స్టాప్ చేసినా కూడా 3 డేంజర్లు ఉన్నాయి. 11 ఇక్కడ ఉంది ఆప్షన్లో, 22 ఆప్షన్లో ఉంది, తర్వాత 33 ఆప్షన్లో ఉంది, 55 ఒక్కటి లేదు. కాబట్టి మీరు ఎక్కడ ఏదో ఒకటి పొరపాట్ల మధ్యలోనే స్టాప్ చేశారనుకోండి
ఏదో ఒక ఆన్సర్ పెట్టేస్తారు, తప్పు అవుతుంది. కాబట్టి క్వశ్చన్ బాగా చదివి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ చూద్దాం. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారంటే 4 candidates in a పంచాయత్ ఎలక్షన్ received 526, 1132, 5432 and 2400 votes respectively. The winning candidate percentage of vote is. సో మరి ఒక ఎలక్షన్లో తెలుగులో కూడా మీకు క్వశ్చన్ డైరెక్ట్ కన్వర్ట్ చేస్తాను. పంచాయతీ ఎన్నికలలో నలుగురు అభ్యర్థులు వరుసగా 526, 1132, 5432 మరియు 2400 ఓట్లను పొందారు. మరి గెలిచిన అభ్యర్థి యొక్క ఓట్ల శాతం ఎంత అని అడుగుతున్నాడు. మరి గెలిచినది ఎవరు ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలిచినట్టు. మరి 5432 వచ్చిన వాడు మరి గెలిచినట్టు, అంతే కదా, ఎక్కువ ఓట్లు ఉండదు అతనికే కాబట్టి అతను గెలిచినట్టు. మరి 5432 అనేటువంటి ఓట్లు టోటల్ ఓట్స్లో ఎంత శాతం అనేటువంటిది అడుగుతున్నాడు. సో దీన్ని చూడండి ఎలా సాల్వ్ చేద్దాం అనేటువంటిది. సో చూడండి ఇక్కడ మొత్తం ఓట్స్, టోటల్ ఓట్స్ ఎన్నో చూద్దాం. ఫస్ట్ టోటల్ ఓట్స్ అన్ని తెలుసుకుంటేనే దాంతో 5432 ఎంత వాల్యూ తెలిసిపోతుంది. టోటల్ ఓట్స్ ఎన్ని, ఇక్కడ 526 ఒకరికి పోలైనాయి, 1132 ఒకరికి పోలైనాయి, తర్వాత 5432 ఒకరికి పోలైనాయి, తర్వాత 2400 ఒకరికి పోల్ అయిపోవడం జరిగింది. 6 4 ఎంతండి 10. సో 2 3 5 1 3 8 1 9, తర్వాత 5 1 6 4 10 14, 5 6 7 9 అంటే 9490. 9490 అయినటువంటిది ఏంటి టోటల్ ఓట్స్. మరి టోటల్ ఓట్స్లో 9490లో మనకు 5432 వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి ఏం చేయాలి, మనకి ఎంత వాల్యూ కనుక్కోమన్నాడో ఎక్కువ ఓట్లు కావాలా, గెలిచిన అభ్యర్థి ఓట్లు ఎన్ని 5432. పర్సెంటేజ్ కనుక్కోవాలి కాబట్టి దేంట్లో కనుక్కోమన్నాడు, మొత్తం ఓట్లలో. మొత్తం ఓట్లు ఎన్ని 9490. పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేయాలి. సో ఇలా రాసుకోవాలి ఎప్పుడైనా సరే. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఎంత ఆన్సర్ వస్తుందని చూద్దాం. నేను డైరెక్ట్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసేస్తాను, సో టైం వేస్ట్ లేకుండా. చూడండి ఇక్కడ, సో 5432 డివైడెడ్ బై 9490 ఇంటూ 100 ఎంత వచ్చిందని చూడొచ్చు. ఇక్కడ 57.2391 వచ్చిందంటే 57.23 వరకు మనం తీసుకోవచ్చు. ఎంత వచ్చింది 57.23 వరకు తీసుకోవచ్చు, అంతే కదా. సో ఆప్షన్ 2లో ఉంది ఇది ఆన్సర్. 57.23 అనేది ఇక్కడ మనకు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ అయితే అవుతుందండి. సో ఏం లేదు, టోటల్ అభ్యర్థుల ఓటు ఎన్నో తెలుసుకోవాలి. అప్పుడు 9490 అనేది మనకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, గెలిచిన అభ్యర్థి అంటే ఎక్కువ వచ్చిన ఓట్లు అదే కాబట్టి ఎక్కువ వచ్చిన వాల్యూ ఏంటి 5432. ఈ వచ్చినటువంటి 9490లో ఎంత శాతం అంటే మనకి ఎంత కనుక్కోమంటే అది పై చేసుకోవాలి. టోటల్ ఓట్స్ని ఇప్పుడు కూడా కింద వేసుకోవాలి. పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేయాలి, పర్సెంటేజ్ మార్చాలి కాబట్టి. సో అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి 2 numbers ఆర్ 30% 20% లెస్ దెన్ ద థర్డ్ నెంబర్ రెస్పెక్టివ్లీ ద రేషియో ఆఫ్ ఫస్ట్ 2 numbers ఇస్. సో ఏం లేదు, ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చనే. తెలుగులో కూడా కావాలంటే తెలుగులో కన్వర్ట్ చేసి మీకు చెప్తాను. సో వరుసగా 2 సంఖ్యల మూడో సంఖ్య కన్నా 30% మరియు 20% తక్కువ మొదటి 2 సంఖ్యల నిష్పత్తి. సో చూద్దాం, దీనికి ఆన్సర్ వచ్చేసి 2 numbers ఆర్ 30% and 20% లెస్ దెన్ ద థర్డ్ నెంబర్. సో ఇక్కడ థర్డ్ నెంబర్ అనే దానికంటే ఇప్పుడు ఇది ఫస్ట్ నెంబరు, ఇది సెకండ్ నెంబర్, ఇది థర్డ్ నెంబర్. థర్డ్ నెంబర్ ఎంతో తెలియదు కాబట్టి నేను డైరెక్ట్గా దీన్ని ఏమనుకుంటున్నాను అంటే 10 అనుకున్నాను, లేదంటే 100 అనుకుంటున్నాను. 100 అనుకుంటున్నాను. దీంతో 100 అనుకుంటే 10 అనుకున్నా 100 అనుకున్నా ఏదైనా ఒకటే ఆన్సర్ వస్తుంది. నేను 100 అనుకుంటున్నాను. 100 అంటే ఏంటి 100% అని కదా, 100%. నేను దీంతో ఏమన్నాడు 2 numbers ఆర్ 30% లెస్ అన్నాడు. ఒకటి వచ్చేసి ఎంత 30% లెస్ ఉంది, ఇంకోటేమో 20% లెస్ ఉంది. సో 2 numbers ఆర్ 30% and 20% లెస్ దెన్ ద థర్డ్ నెంబర్. ద రేషియో ఆఫ్ ఫస్ట్ 2 numbers ఈజ్. ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది 30% లెస్ ఉందంట. 100 కంటే 30% లెస్ అంటే ఎంత 70, అంతే కదా. నెక్స్ట్ వచ్చే సెకండ్ నెంబర్ ఏంటి 20% లెస్ అన్నాడు కాబట్టి 100 కంటే 20 తక్కువ అంటే 80 ఉన్నట్టు, అంతే కదా. అప్పుడు నెంబర్స్ ఏమవుతాయి, ఆ 3 numbers 71, 81, 101, అంతే కదా. సో దీంతో పోల్చుకుంటే మనకు మూడో నెంబర్ కంటే ఫస్ట్ నెంబర్ అంటే 30% తక్కువ ఉంది, రెండవ నెంబర్ అంటే 20% తక్కువ ఉంది, ఇంకా మూడో నెంబర్ 100. ఇప్పుడు వాడు ఏమన్నాడు ఫస్ట్ 2 numbers యొక్క రేషియో అడిగాడు, అంటే 70:80. ఫస్ట్ 2 numbers యొక్క రేషియో అంటే 70:80. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది 7:8 కదా మనకు వచ్చేది. కాబట్టి ఆప్షన్ 3లో ఉంది. 7:8 అనేటువంటిది మనకు ఆప్షన్ 3లో ఉంది కాబట్టి 7:8 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి 8:7 కూడా డేంజర్ ఆప్షన్ ఇక్కడ ఉంది. మనకి ఏమన్నాడు 2 numbers అన్నాడు. ఫస్ట్ 2 numbers ఏమి 30, 20% తక్కువ అన్నాడు కాబట్టి 30% ఫస్ట్ దానికి తక్కువ వేసుకోవాలి, సెకండ్ దానికి 80% తక్కువ వేసుకోవాలి. మీరు రివర్స్గా సెకండ్ దానికి 70, ఫస్ట్ దానికి 80 వేసుకుని అనుకోండి, అప్పుడు 8:7 వస్తుంది ఆన్సర్. అది తప్పు అవుతుంది. క్వశ్చన్ ఎలా ఇచ్చింటే అలాగే చదివి రాయాలి. నెక్స్ట్ చూద్దాం, చివరిది ఈ వీడియోలో చివరి క్వశ్చన్ అండి, 55ది. నెక్స్ట్ వీడియోలో మిగిలినటువంటి సాల్వ్ చేద్దాం. చూడండి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ లెక్క ఏం లేదు.
ఇన్ హౌ మెనీ ఇయర్ ద సమ్ ఆఫ్ 10,000 ఈల్డ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ 1600 అట్ ది రేట్ ఆఫ్ 8% పర్ యానం. సో మనకు 8% వడ్డీ రేటుతో 10,000 రూపాయలు అసలు మీద 1600 వడ్డీ రావడానికి ఎంత కాలం పడుతుందని అంటున్నాడు అంతే. సో అంతే మనకు చూద్దాం సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లము. నెక్స్ట్ వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం కూడా వస్తుంది. చూడండి ఇక్కడ మనకు తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, డైరెక్ట్గా PTR/100 ఈ ఫార్ములా గుర్తుపెట్టేసుకుని సరిపోతుంది. PTR/100 సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు, సాధారణ వడ్డీ ఆడే క్వశ్చన్లో ఇచ్చాడు 1600 ఇచ్చేశాడు. తర్వాత ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు, అసలు 10,000 అని క్వశ్చన్లోనే ఇచ్చేశాడు. మనకేం కావాలి, టైం. మన సంవత్సరానికి వడ్డీ చొప్పున ఎన్ని సంవత్సరాలు అంటే టైమే కదా, టైం తెలియదు కాబట్టి టైం అలాగే పెట్టేస్తున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎంత ఇచ్చాడు, 8% ఇచ్చాడు, అంటే 8/100. మనం ఇక్కడ PTR యాక్చువల్గా బై 100 అనేటువంటిది ఆర్ అంటే 8% అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే 8/100గా రాసుకోవచ్చు. అలా లేకుండా సింపుల్గా మనకు ఆర్ ప్లస్లో 8 సబ్స్టిట్యూట్ చేసి బై 100 ఇలాగ రాసుకున్న పని లేకుండా PTR/100 అనే ఫార్ములా వచ్చిందని మామూలుగా మనం అలా ఈజీ గుర్తుపెట్టుకుంటున్నాం. సో 8%ని 8/100గా రాసుకున్నాం యాక్చువల్గా అయితే. సో ఇక్కడ చూసుకుంటే ఇంకా దీని ప్రకారం టీ వాల్యూ కావాలి కాబట్టి మనము ఇక్కడ కొన్ని క్యాన్సిల్ చేసుకుందాం. ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. 8 ఒకట్ల 8 రెండుల. సో ఇటువైపు ఏం మిగిలింది, 2 మిగిలింది. ఇటువైపు ఏం మిగిలింది, గేమ్ మిగిలింది, టీ ఒకటే మిగిలింది. T/1 అంటే టీనే కదా. సో టీ అంటే ఏంటి, టైం. మనకి ఏంటి 2 అంటే ఏంటి 2 ఇయర్స్, 2 సంవత్సరాలు. మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 2 సంవత్సరాలు. ఆప్షన్ 2లో ఉంటుంది 2 సంవత్సరాలు ఉంటుంది ఇక్కడ మనకు కరెక్ట్ ఏంటంటే సమాధానం. సో ఇవన్నీ క్వశ్చన్స్ ఈ వీడియోలో అయితే మనం 15 క్వశ్చన్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో 16 క్వశ్చన్ అంటే 56 డిస్కస్ చేద్దాం. సో ఇలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రశ్న ఉంది. సో మనకు ఇంకా కొంచెం ఈ నెక్స్ట్ వచ్చేటువంటి 15 క్వశ్చన్లో కొద్దిగా ఆర్థమెటిక్ సంబంధించిన మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఆల్జీబ్రా ఉన్నాయి, తర్వాత ట్రిగ్నామెట్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత హైట్స్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పైప్స్ మీద, ట్రైన్స్ మీద, తర్వాత జామెట్రీలో కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత కోన్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడొచ్చు. ఇది వచ్చేసి ఆల్జీబ్రా మీద క్వశ్చన్స్, పాలినామియల్స్, ఫ్యాక్టర్స్, తర్వాత మీన్, మీడియన్, మోడ్ మీద కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి జామెట్రీ పార్ట్, ఇది వచ్చేసి డిస్టెన్స్ కనుక్కోవడానికి. సో ఇవన్నీ కూడా మరి జామెట్రీ క్వశ్చన్సే. ఇవి ట్రిగ్నామెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్ మీద క్వశ్చన్ 70. సో ఇది మనకు హైట్స్ అండ్ డిస్టెన్స్ 70 లాస్ట్ క్వశ్చన్. 71 నుంచి మళ్ళీ మనకు ఇవి రీజనింగ్ స్టార్ట్ అవుతాయి కోడింగ్స్ మీద. రీజనింగ్ మళ్ళీ సపరేట్ చెప్దాము నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ మిగిలిన మ్యాథ్స్ క్వశ్చన్లు ఎక్కడ నుంచి 56 నుంచి డిస్కస్ చేయాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్క నుంచి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మిత్రులకి అయితే షేర్ చేయండి. సో మన ఛానల్లో చూసుకున్నట్టయితే ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నా కూడా వ్యూస్ అయితే రావట్లేదు. 100 నుంచి 150 వ్యూస్ వస్తున్నాయి, 200 వ్యూస్ కూడా రావట్లేదు. సో దయచేసి కొద్దిగా షేర్ చేయండి, సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇంతసేపు మీకు స్టాప్ చేయకుండా సో మనకు చెప్తున్నామంటే సో ఇంత నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం కాబట్టి కొద్దిగా సపోర్ట్ చేయండి. ఫ్రీగానే మీకు చెప్తున్నాం, ఎటువంటి అమౌంట్ కూడా మేము అడగట్లేదు. సో ఫ్రీగానే కాబట్టి జస్ట్ మీరు షేర్ చేయండి అంతే. సో మాకు దాని ద్వారా మేము చేసిన కష్టానికి మీరు చూడడం వల్ల, ఏదో మీరు కామెంట్ చేయడం వల్ల మాకు తృప్తి వస్తుంది. సో మన వల్ల వాళ్ళు ఏదో కొద్దిగా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే తృప్తి అనేది మనకు వస్తుంది. సో అదండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వెన్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ప్రశ్నలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, జై హింద్.